అయితే చాలామంది లేడీస్‌లో వర్క్ వల్ల అయ్యుండొచ్చు, నైట్ పెయిన్స్ ఒస్తాయి. మీరన్న పిక్కల నొప్పి, కాళ్ళ నొప్పులు, నైట్ తీపులంటారు. కాళ్ళ నొప్పులు విపరీతంగా. దానికి వాళ్ళు మసాజో లేకపోతే ఆయిల్‌లో రాస్తూ యెస్. ఉంటారు. సో, ఇది గూడా దీనికి సిమ్టమేనా? యాహ్! ఇప్పుడు మనం చేసే ఈ పాడ్‌కాస్ట్ చూసి చాలామంది పిక్కలు పట్టంగానే వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ ఏంది అంటే వారికోస్ వెయిన్స్ ఈ పిక్కలు పట్టేది ఒక రీజన్ అంతే. ఆ! మిగతా వాటికి కూడా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం బాగా ఇవాళ అంతా బాగా నడిచినాము. తిరుపతి కొండ ఎక్కేసొచ్చాం. రాత్రి కాంగానే ఎవరికైనా పిక్కలు నొస్తాయి. ఎవరికైనా కాళ్ళు నొస్తాయి. దాన్ని వారికోస్ వెయిన్స్ ఓకే. అనుకోకూడదు. కాకపోతే ఏంది అంటే కాలు కొంచెం వాపొచ్చి, నల్లగా అయిపోవడము, పిక్కలు పట్టడం ఇట్లాంటివి ఉంటే వారికోస్ వెయిన్స్ వచ్చినట్టు. వారికోస్ వెయిన్స్ ఏదో రాత్రికి రాత్రి సడెన్‌గా రావు. హుహు. కొన్ని సంవత్సరాలు నిల్చోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఆఫ్టర్ డెలివరీ లేడీస్‌లో కనిపిస్తుందని విన్నాను. ఇది నిజమేనా? ఆఫ్టర్ డెలివరీ చూసుకుంటే ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్‌గా చూసేవి 2 డిసీజులండి. హ్మ్. ఒకటి కాన్‌స్టిపేషన్. ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ అనేది గురవుతూ ఉంటారు. హ్మ్. ఈ కాన్‌స్టిపేషన్ గురవ్వడం వల్ల వాళ్ళకి ఏమంటారు మోషన్ హార్డొచ్చి ఫిషర్ అనే ప్రాబ్లమ్‌తో సఫర్ అయితుంటారు. హుహు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా అప్పుడప్పుడు లాక్సేటివ్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ తీసుకోవడం కూడా ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి తీసుకోమని చెప్పాలి. ఫైబర్ డైట్ తీసుకోమని చెప్పాలి. అండ్ రెండవదొచ్చేది వారికోస్ వెయిన్స్. సో, వీళ్ళకి కడుపులో బిడ్డ పెరిగే కొద్దికల్లా ఏమవుతుందంటే, ఈ పైనుంచి అంటే కింద నుంచి వెళ్ళే రక్తనాళాలుంటాయి గదా! దాని మీద ప్రెషర్ పడుతుంది కడుపులో. కడుపులో ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి కొంచెం కాళ్ళ వాపులొస్తూ ఉంటాయి. అందుకే మనం చెప్తూ ఉంటాం. యూజువల్‌గా మీరు చూస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొంచెం కాలు పైకి పెట్టి పడుకోమని చెప్తుంటాం. ఎందుకంటే, అగెయిన్స్ట్ గ్రావిటీ గాకుండా గ్రావిటీకి ఆహ్, ఆహ్, సమానంగా పోతూ ఉంటే గనక ఆ రక్తం అనేది ఎంప్టీ అయిపోతుంది. సో, కొంచెం కాలు పైకి పెట్టి పడుకోవడము, రిపీటెడ్‌గా నడవడం, అటు ఇటు తిరగడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే గనక వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలుండవు.